గ్యాస్ సిలిండర్స్ బ్లాక్లో అమ్ముకోవడానికి కొంతమంది ప్లాన్ చేస్తూ ఉంటే వాళ్లను పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో పవన్ వర్మ అనే గ్యాస్ ఏజెన్సీ ఓనర్, అలాగే అలీ మహమ్మద్ అనే ట్రక్ డ్రైవర్, వీళ్ళిద్దరిని గోరఖ్పూర్లో అరెస్ట్ చేశారు. బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు ఎల్పిజి సిలిండర్స్ను. వాటన్నింటినీ దాచిపెట్టి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ ఉన్నారు. పాపం ఎక్కువ ధర చెల్లించలేని వాళ్ళు గ్యాస్ కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళు బ్లాక్లో అమ్మి డబ్బులు సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో అసలే యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం ఊరుకుంటుందా? పవన్ వర్మ అనేవాడిని, అలీ మహమ్మద్ అనేవాడిని ఇద్దరిని జుట్లు బట్టి బరబర ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళారు, అరెస్ట్ చేశారు. తమిళనాడులో ఇద్దరు, ఒకటి పేరు పళని, ఇంకోటి పేరు మదన్ కుమార్, వీళ్ళిద్దరూ 398 ఎల్పిజి సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఉన్నారు. ఆ విషయం పోలీసులు పసిగట్టారు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అంటే సిచ్యువేషన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి, సంక్షోభాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి కొంతమంది ట్రేడర్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేశద్రోహులే నా ఉద్దేశంలో. మరోపక్క ఝాన్సీ పోలీసులు 524 ఎల్పిజి సిలిండర్ల ట్రక్ను రికవర్ చేసుకున్నారు. ఏంటో తెలుసా అవన్నీ కూడా ఈ హోలీ వచ్చింది కదా పోయిన వారం, ఆ టైం నుంచి మెల్లగా దొంగతనం చేసి 524 ఎల్పిజి సిలిండర్స్ వాటిని దాచిపెట్టుకొని తీసుకొని వెళ్తున్నారు. అంటే దాదాపు 17 నుంచి 18 లక్షల వర్త్ ఉన్నటువంటి కన్సైన్మెంట్, ఈ స్టోలెన్ కన్సైన్మెంట్, దీన్ని మెల్లిగా ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీస్కు డైవర్ట్ చేసి దాన్ని అలా బ్లాక్లో అమ్మించే కార్యక్రమం చేయాలనేది వీళ్ళ ప్లాన్. సో అలాంటి ముఠాను ఝాన్సీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అంతేకాదు ఈరోజు ఈనాడు దినపత్రికలో రిపోర్ట్ అయ్యింది. మిగతావి ఎక్కడ రిపోర్ట్ అయ్యాయి అనేది నేను చెప్పట్లా, అన్నీ నేషనల్ న్యూస్ ఛానల్స్లో ఉన్నాయి. ఇది పర్టికులర్గా ఈనాడులో రిపోర్ట్ అయ్యింది ఎందుకు చెప్పబోతున్నానంటే, ఆబ్వియస్గా ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో ఏమైనా రిపోర్ట్ అయ్యాయంటే అదిగో వైసీపీ, ఇదిగో టీడీపీ, ఈ గోల వస్తుంది. అందుకని చెప్పి న్యూస్ పేపర్ పేరు చెప్తున్నా. ఈనాడు చెప్తున్న దాని ప్రకారం, రాసిన దాని ప్రకారం ఏంటంటే, తిరుపతిలో గ్యాస్ ఇబ్బందికి ఉన్నటువంటి ఈ టైంలో తిరుపతి నగర శివారులో భారీగా గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు బయటపడ్డాయి. అవిలాల పంచాయతీ పరిధిలో దాదాపు 400 గ్యాస్ సిలిండర్లను పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసినట్టు సమాచారం అందుకున్న జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శేషాచల రాజు తన సిబ్బందితో వెళ్లి సోదాలు నిర్వహించి 400 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గో గ్యాస్ పేరుతో గోడౌన్స్లో సిలిండర్స్ను నిల్వ చేసినట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వైకాపా హయాంలో గో గ్యాస్ పేరుతో తిరుమలకు అక్రమంగా గ్యాస్ సరఫరా అయినట్టు గుర్తించారు. గో గ్యాస్ సంస్థకు 2019 వరకే గ్యాస్ సరఫరా అనుమతులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది ఈనాడు న్యూస్ పేపర్ రిపోర్ట్ చేస్తున్నటువంటి న్యూస్. ఇక తెలంగాణ విషయానికి వస్తే గ్యాస్ కొరత లేకుండా చూసుకుంటాము అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఏమో మేము గ్యాస్ ప్రొడక్షన్ పెంచమని చెప్పాము ఆల్రెడీ. మరోపక్క 8 ఎల్పిజి ట్యాంకర్లు ఉన్నటువంటి ఒక పెద్ద షిప్ హోర్ముజ్ జలసంధి దగ్గర నిలిచిపోయింది. దాన్ని సురక్షితంగా హోర్ముజ్ జలసంధి దాటించి భారత్ తీసుకురావడానికి ఇరాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాము. ఇరాన్ అధికారులు పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు. ఆ ట్యాంకర్లు మొత్తం హోర్ముజ్ దాటి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి భారత ప్రభుత్వం చెప్తోంది. ఇంకా భారత ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక పాయింట్ ఏంటంటే, ప్యానిక్ బుకింగ్ చేయకండి. ఎందుకు అంతా ఎగబడి అవసరం ఉన్నా లేకపోయినా ప్యానిక్ బుకింగ్ చేస్తున్నారు? వద్దు. ప్యానిక్ బుకింగ్ చేస్తే సమస్యలు పెరుగుతాయి, వద్దు, అలా చేయకండి. అసలు ఈ యుద్ధం స్టార్ట్ అవ్వకంటే ముందు ఆన్ అండ్ యావరేజ్ ప్రతిరోజు మన భారతదేశంలో 55,70,000 గ్యాస్ బుకింగ్స్ ఉండేవి యుద్ధానికి ముందు. సడన్గా ఇప్పుడు రోజు 75,70,000 పెరిగింది. అట్టెట్లా పెరుగుతుంది? సడన్గా యుద్ధం స్టార్ట్ అవ్వగానే ఆన్ అండ్ యావరేజ్ డైలీ అదనంగా 20 లక్షల బుకింగ్లు వచ్చి పడుతున్నాయి. ఇవి ప్యానిక్ బుకింగ్స్. రకరకాల వదంతులు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కొంతమంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ రకరకాల రాజకీయాలు చేస్తోంది. అంటే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ప్రజల లోపల క్రియేట్ చేయడానికి తప్పుడు వార్తలు, తప్పుడు విషయాలు ప్రచారం చేయడము, కన్జ్యూమర్స్లో ఒక ఆందోళన క్రియేట్ చేయడము, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. సాక్షాత్తు రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఇష్టం వచ్చినట్టు పిచ్చుకూతలు కూసాడు, చూసాం మనం. ముడి చమురు విషయానికి వస్తే అండి, మన దగ్గర 258 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనింగ్ సామర్థ్యం ఉంది. పెట్రోలు, డీజిల్,
ప్రొడక్షన్లో మనం స్వయం సమృద్ధి సాధించాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా దిగుమతుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. పెట్రోల్, డీజిల్ అంటే ఇమ్మీడియట్గా మనకు వచ్చిన సమస్య లేదు. మన రిఫైనరీస్ 100% సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. అయితే అవసరం ఉన్నా లేకపోయినా గ్యాస్ బుక్ చేసుకోవడం అలాంటివి చేయకండి, ప్యానిక్ బుకింగ్ చేయకండి అని కేంద్ర ప్రభుత్వం తరపున మాట్లాడుతూ పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ గారు మీడియా ముందు కొన్ని గంటల క్రితం మాట్లాడారు. ఆమె చెప్పారు, ఎల్పిజి కొరత లేదు భారతదేశంలో అని కేంద్ర ప్రభుత్వం మళ్ళీ చెప్తోంది. గ్యాస్ గురించి ఆందోళన చెందకండి, వర్రీ కాకండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. మరి మీరేమంటారు?